బిగ్గెస్ట్ స్కామ్ చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ పాలసీ మీద స్కామ్. ఎట్లా? ఎందుకు అంటే పాలసీ చేంజ్ చేశారు, లాటరీ సిస్టమ్ అన్నారు, అవునా? అది గవర్నమెంట్ నడిపేది, ఇప్పుడు ఏమో ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ ఎవరికి వచ్చేది? గవర్నమెంట్కి. ఇప్పుడు ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తులకి, గవర్నమెంట్కి ఎక్కువ. నువ్వు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు? ఫస్ట్ నుంచి ఉన్న సిస్టమ్ అదే కదా. నువ్వు ఫస్ట్ పక్కన పెట్టాయా? నువ్వు ఫస్ట్ అంటే నీ ఇప్పుడు ఒక పాలసీలో బెనిఫిట్ అనేది చూపించిన తర్వాత, ఒక రూట్ ని చూపించిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఇన్కమ్ షేరింగ్ బయటకి ఎందుకు వెళ్తుంది? గవర్నమెంట్కి రావాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ని నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు అంటే యు ఆర్ కొల్యూటెడ్ విత్ దెమ్. You want to show benefit to them, not to the government, not to the people. It is very clear cut కదా అక్కడ మీకు. ఇదివరకు ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చేది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, దాంతోపాటు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు, క్యాషియర్లని, సప్లయర్లని, డిస్ట్రిబ్యూషన్ షిప్ అని, ఇలా ఎంతో మందికి ఉపాధి కలిగింది. ఈరోజు ఆ ఉపాధి అంతా ఏమైపోయింది? ప్రైవేట్ వాడి చేతిలోకి నువ్వు తీసుకెళ్ళి పెట్టావు. అంటే పబ్లిక్ సైజ్ ఉన్న పాలసీని యూ మేడ్ ఇట్ ఈస్ అ ప్రైవేటైజ్. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఈస్ ఎన్హాన్స్డ్? Income is enhanced or not is a question. If income is not enhanced, that is nothing but a crime. It's nothing but a scam. ఇది పెద్ద స్కాండల్ అసలు నిజం చెప్పాలంటే. ఇప్పుడు జరుగుతుంది. అబ్సల్యూట్లీ. నీ ఇన్కమ్ అంతా ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయింది కదా, వాడెక్కడ చూపిస్తాడు నీకు? రియల్ ఇన్కమ్ చూపించాడు కదా. ఇతను బ్లాక్ లో అమ్ముకుంటాడు, హై రేట్ లో అమ్ముకుంటాడు, ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు, ఇష్టం వచ్చి తీసుకోలేకపోతే మానే అంటాడు, రకరకాలు చెప్తాడు. కానీ ఇదివరకు అలా కాదు కదా. ఇదివరకు గవర్నమెంట్ హ్యాండిల్ చేసేది.